మురారి ప్రేమగా కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు డ్యూటీ మానేసి నేను కూడా మానేస్తాను కృష్ణ, మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్దాం సరదాగా అని అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణ ఏమో, ఎందుకు ఏసీపీ సార్, అయినా నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 10 డేసే కదా అయింది ఏసీపీ సార్, ఇప్పుడు గౌతమ్ సార్ లీవ్ ఇవ్వమంటే మళ్ళీ నా మీద అరుస్తారు అని కృష్ణ అంటూ ఉండగా, ఇక మురారి ఏమో, ఏంటి నాకు కృష్ణ మీద కలుగుతున్న ఫీలింగ్ కృష్ణకి నా మీద కలగడం లేదా అనేసి మనసులో బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఏసీపీ సార్ సైలెంట్గా ఉన్నారు, నా మాటలు మీకు బాధగా అనిపించాయా? నాకు మీతో రావాలనే ఉంది, కానీ మా గౌతమ్ సార్ ఊరుకోరు కదా, నేను ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఓకేనా ఏసీపీ సార్ అని కృష్ణ అడగగానే ఇక మురారి కూడా ఓకే కృష్ణ అనేసి ఇద్దరు కూడా ఇక ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. కృష్ణ హాస్పిటల్కి వెళ్ళగానే నందు ఎలా ఉందో తెలుసుకోవడానికి గౌతమ్ కృష్ణని అడుగుతూ ఉంటాడు. నేను మొన్న టాబ్లెట్స్ ఇచ్చిన పేషెంట్ ఎలా ఉంది, తన కండిషన్ ఏంటి అనేసి అడుగుతూ ఉండగా కృష్ణ ఇలా చెప్తూ ఉంటుంది, గౌతమ్ సార్ మా భవానీ అత్తయ్య నందుకి టాబ్లెట్స్ ఇవ్వనివ్వడం లేదు, ఆ విషయంలో నాతో చాలా గొడవ పడుతున్నారు అని అనేసరికి ఇక గౌతమ్కి చాలా కోపం వచ్చి, ఏంటి ఆమెకి గతం గుర్తు రానివ్వకుండా చేయడానికా, ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించిపోవడానికా అలా చేస్తున్నారు, ఆమె అసలు కన్నతల్లేనా అని అనేసరికి ఇక కృష్ణకి కొంచెం అనుమానం వస్తుంది. గౌతమ్ సార్ మా భవానీ అత్తయ్య నందుకి కన్నతల్లి అని మీకెలా తెలుసు అని అడిగేసరికి ఇక గౌతమ్, కూతురు గురించి అంత శ్రద్ధగా మాట్లాడేది తన కన్నతల్లే కదా, అందుకు అలా చెప్పాను కృష్ణ అని కవర్ చేస్తూ ఉంటాడు. ఇక కృష్ణ ఏమో, ఏసీపీ సార్కి తొందరగా వస్తానని చెప్పింది కదా, టైం చూస్తే 5:30 అయిపోతుంది, గౌతమ్ సార్ నేను వెళ్తాను అని అంటూ ఉన్నా సరే గౌతమ్ ఏమో, వెళ్దూలే కృష్ణ, లేట్ అయితే నేను డ్రాప్ చేస్తాలే అని అంటూ ఉంటాడు. ఇక గౌతమే స్వయంగా కృష్ణని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మరొక వైపు మురారి ఏమో కృష్ణ కోసం ప్రేమగా చీర తీసుకొని తన డ్యూటీ నుండి తొందరగా ఇంటికి వచ్చేస్తాడు. ఇక కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ చీర కృష్ణకి గిఫ్ట్గా ఇస్తే తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనేసి తన మనసులో అనుకుంటూ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా సరే కృష్ణ చాలా లేటుగా ఇంటికి రావడం జరుగుతుంది. మరొక వైపు కృష్ణ కూడా తన మనసులో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నేను ఏసీపీ సార్కి తొందరగా వస్తానని చెప్పాను కదా, లేటుగా వెళ్తే ఇంట్లో వాళ్ళు కూడా నా మీద చాలా కోపడతారని. ఇదంతా చూస్తూ మురారిని గమనిస్తున్న ముకుంద ఏమో కృష్ణ కోసం తెచ్చిన శారీని ముకుంద తీసుకుని వెళ్ళిపోయి తనే కట్టేసుకుంది. ఇక కృష్ణ ఇంటికి రాగానే మురారి దగ్గరికి వచ్చి, ఏసీపీ సార్ సారీ ఏసీపీ సార్ లేట్ అయిపోయిందని అంటూ ఉండగా ఇక మురారి ఏమో, మన మధ్య దూరం పెరిగిపోతుంది కృష్ణ అనేసి అంటాడు. ఏసీపీ సార్ మన మధ్య దూరం పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి, ఇంకొక 11 నెలల్లో నేను ఎట్లనో వెళ్ళిపోతా కదా, మీ దారి మీది నా దారి నాది అని అంటూ ఉండగా మురారి కృష్ణ మాటలకి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ముకుంద ఏమో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.